హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటి కాదు, రాగి ఉప్పుడు పిండి. మీలో మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు చూసేయండి. ఫస్ట్ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక వాటర్లో వేయండి, అప్పుడు కరిగిపోతుంది అదంతా. తర్వాత కొంచెం రాగి పిండిని తీసుకొని ఆ రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ముందు రాగి పిండిని మంచిగా కలుపుకొని లంప్స్ లేకుండా. తర్వాత కొంచెం ఉప్పు వేసి మంచిగా మొత్తం కలుపుకొని, ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం కొంచెంగా కలుపుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉంటే లాస్ట్లో నేను చూపించినట్టు కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా, అలా మెత్తగా కాకుండా అలా మరీ డ్రైగా కాకుండా ఇట్లా నేను చూపించినట్టు కలుపుకొని దాని తర్వాత స్టీమ్ చేయాలి. నేనేం చేశానంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసి దాన్ని ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోవాలి. ఆ 15 మినిట్స్ తర్వాత వెళ్ళి చెక్ చేయండి. అది ఇట్లా నేను చూపించినట్టు ఆ విధంగా పొడి పొడిగా ఉంటుంది. దాన్ని తీసుకొని ఇంకో ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు మామూలుగా ఒకవేళ అది స్టీమ్ అవ్వకపోతే కొంచెం రఫ్గా ఉంటుంది, స్టీమ్ అయితే ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. అదే మనకి గుర్తు అనమాట. తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఉంటుంది కదా లమ్స్ లాగా, దాన్ని అందరినీ ఒక స్పూన్తో మంచిగా ఒక పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని మనం పోపు పెట్టేసుకోవాలి. ఆ పోపులో ఏమంటే నేనైతే కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసాను టేస్ట్ కోసం. అలా వేసుకుంటే బాగుంటుంది. ఆ పోపులో కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు అవన్నీ వేసి, పోపు గింజలు కూడా వేసి అవన్నీ కొంచెం పోపు అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఎప్పుడు దాకా అంటే ఆ రాగి స్మెల్ అనేది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, అది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో. ఫ్రై చేసుకొని దించుకుంటే టేస్ట్ చూసుకోండి. కొంచెం స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.